నెల్లూరు జిల్లా పొదలకూరులోని అమ్మవారిపాలెం గ్రామంలో టీడీపీ నేత సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంక్షేమ పథకాల అమలుపై సర్వే నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందడంలో ఇబ్బందులుంటే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వం సూపర్ 6 పథకాలను క్రమపద్ధతిలో అమలు చేస్తోందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఒక 3 రోజులైంది మొదలుపెట్టి నియోజకవర్గ స్థాయిలో అన్ని ఊర్లకి తిరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులు అవుతా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వంలో ప్రజలకి అన్ని పథకాలు చేరుతున్నాయా, నిధులు సరిగ్గా ఉపయోగిస్తున్నామా లేదా, అన్ని పథకాలకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలా, కొత్తగా వచ్చిన వాట్సాప్ని ఏ విధంగా వాడుకోవాలి, లేదంటే కొత్త రాష్ట్రంలోనూ మా ప్రభుత్వమే ఉంది, కేంద్రంలోనూ మా ప్రభుత్వమే ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. బ్రహ్మాండమైన మంచి స్పందన వస్తూ ఉంది. ప్రజల్లోకి వెళ్ళి విషయాలు చెప్తూ ఉంటే వాళ్ళలో కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. అంటే కొత్త పథకాలు, సోలార్ ప్యానల్స్ కానివ్వచ్చు, లేకుంటే కొత్తగా హౌసింగ్కి సంబంధించి ఒక కొత్త పద్ధతి. గతంలో 1,80,000 ఇస్తున్నాము, ఇప్పుడు ఆ 1,80,000కి 75,000 ఎస్టీలకి 75,000 కల్పిస్తారు, ఎస్సీలకి బీసీలకి 50,000 కల్పిస్తారు. సో ఒక వీళ్ళకి 2,30,000 వస్తే ఎస్టీల గిరిజనులకి 2,50,000 వస్తుంది. అది కాకుండా ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇంకొక 30,000 ఇచ్చే దాని గురించి కూడా చూస్తూ ఉన్నారు. అది త్వరలో పోర్టల్ ఓపెన్ అవుతుంది. పోర్టల్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళందరి దరఖాస్తులు కూడా తీసుకుంటారు. ముందే నాయకులకి చెప్పి పెడితే లోకల్గా గ్రామాల్లో అవన్నీ లిస్ట్ రెడీ చేసుకుంటారు. ఇప్పుడే డిఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే, గతంలో ఎప్పుడో ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి, లేకుంటే ఎన్టీఆర్ గారి టైంలో ఇళ్ళు కానివ్వండి, ఆ ఇల్లు ఇప్పుడు పరిపే స్థాయిలో, పరిపే పరిస్థితుల్లో ఉన్నాయి. ఎలక్షన్లో మేము తిరిగినప్పుడు ముఖ్యంగా మేము చూసింది అక్కడ పిల్లలు అక్కడ నిద్రపోలేక పక్కన షెడ్ కట్టుకొని నిద్రపోయే పరిస్థితి అనమాట. సో అవన్నిటిని కూడా డాక్యుమెంట్ చేసి ఎన్నున్నాయో చూసి వాటిలన్నింటినీ కూడా పడగొట్టి మళ్ళీ కొత్తగా ఈ కొత్త స్కీమ్లో వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసేదానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. త్వరలో ఆ పోర్టల్ ఓపెన్ అయినప్పుడు అవన్నీ కూడా ఎన్రోల్ చేసి జూలై కల్లా ఆ శాంక్షన్స్ ఇప్పించామనే పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా తాగునీరుకు సంబంధించి జలజీవన్ మిషన్ కింద దాదాపు 800 కోట్ల నిధులతో జలజీవన్ మిషన్ ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దానికి సంబంధించి కూడా త్వరలో పూర్తిగా ఫినిష్ చేసుకుని టెండర్ల స్థాయికి వస్తుంది. అది కానీ జరిగిపోయిందంటే పర్మనెంట్గా తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఇంటికి కుళాయి వచ్చేస్తుంది. అసలు బోర్లు అవసరం లేకుండా, ఇప్పటి వరకు ఏంటంటే పంచాయతీ ఫండ్స్లో నుంచి బోర్లు వేస్తున్నారు. ఇప్పుడు అవసరం లేకుండా గ్రౌండ్ వాటర్ ఉపయోగం లేకుండా సర్ఫేస్ వాటర్తోనే ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే ఏర్పాటు కూడా మొదలు పెడతా ఉన్నారు. ఈ విధంగా అన్ని విధాలుగా డెవలప్మెంట్ కోసంగా మా ప్రభుత్వం కష్టపడతా ఉంది. గత ప్రభుత్వం మీరు చూశారు, నిధులు వచ్చినాయి అంటే ఎట్ట తినేయాలా అనే ఉద్దేశంతో ఎన్ని కొత్త ఐడియాలతో, ఇన్నోవేటివ్ ఐడియాలతో డబ్బులు తిన్నారు. సో ఆ ఉద్దేశం కాకుండా ఆ నిధులు ప్రజలకు ఉపయోగపడేటట్టు వాడాలి, వాళ్ళకి అవసరమైనవి వాడుకోవాలి. అవసరం ఉన్నా లేకుండా డ్రైనేజీలు కట్టేసి దానికి ఎగ్జిట్ కూడా లేకుండా ఆ నిధులు తినేసే రకం కాకుండా ఏది అవసరమో తెలుసుకొని అవన్నీ నోట్ చేసుకొని వాటి మీదే ఖర్చు పెడతాము. ఇంకొక 4 ఏళ్ళు ఉంది. ఈ సంవత్సరం రోజుల్లో జరిగిన అభివృద్ధి కాకుండా ఈ 4 ఏళ్లలో కూడా బ్రహ్మాండంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాము. సంక్షేమాన్ని కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. మన నియోజకవర్గ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి శుభవార్త. రేపు తల్లికి వందనం కార్యక్రమం కూడా బాబు గారు సంతకం పెట్టేశారు. రేపు అందరి అకౌంట్లలోకి ఆ డబ్బులు ఏదైతే ప్రతి ఇంట్లో ఉండే పిల్లలకి 15,000 ఇస్తామని చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 లెక్కన అకౌంట్లలో రేపు పడిపోతా ఉంది. దానికోసంగా దాదాపు 8,700 కోట్లు ఆల్రెడీ బాబు గారు ఈరోజు సంతకం పెట్టడం జరిగిపోయింది. సో ఒక్కొక్కటిగా సూపర్ 6కి సంబంధించిన అన్ని పథకాలు, అన్ని ప్రామిస్లు మేము నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నాము. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఆర్టీసీలో ప్రయాణం కూడా ఫ్రీ చేస్తూ ఉన్నాము. సో ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మన 1వ తేదీ నుంచి రేషన్ బియ్యం పంపకం పథకాన్ని కూడా పద్ధతి మార్చి పాత సిస్టమ్ ఏదైతే 42 ఏళ్ల నుంచి నడుస్తున్న సిస్టమ్కే తీసుకొచ్చాము. ఎప్పుడు వ్యాన్లు వస్తాయి, వ్యాన్లు వచ్చిన తర్వాత వ్యాన్లు వచ్చేంతవరకు ఆగి అది సైరన్ వేసినప్పుడే అందరూ పరిగెత్తుకొని తీసుకోకుండా వాళ్ళు ఎప్పుడు అవసరమైతే అప్పుడు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 2 పూటలా వాళ్ళకి ఎప్పుడు వీలు పడితే